అన్య. ఓ శివ, ఏంటి రీసెంట్గా జాబ్ వచ్చిందంట? వచ్చింది ఏవో చిన్న చిన్న అలాగే అదే కాలేజీలో క్యాంపస్ అవి వస్తున్నాయి కదా, బయటికి వెళ్ళి ట్రై చేద్దాం అంటే కొంచెం హార్డ్గా ఉన్నాయి. మనకి 10,000 15,000 శాలరీ సరిపోవు. అవును, ఇంకా యాజ్ ఎ ఫ్రెషర్ ఇప్పుడు అందరూ కూడా ఆ జీతాలే చేస్తున్నారు. కానీ ఇంజనీరింగ్ చదివి ఆ జీతాలు చేయబుద్ది అవ్వదు. ఇంజనీరింగ్ అయితే చదివారు శివ, ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది. మీరు అది ఇంకా చాలా మంది ఫ్రెషర్స్ అది గ్రాస్ప్ చేయట్లేదు. ట్రెండ్ ఏం మారింది అంటే ఇప్పుడు ఎవరు కూడా ఇంజనీరింగ్ సబ్జెక్టుల మీదో లేకపోతే ఇంజనీరింగ్లో వచ్చిన పర్సంటేజ్ మీదో ఎవరు జాబ్స్ ఇవ్వట్లేదు. మీ యాక్చువల్లీ ఒక ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడే, అంటే ఐ మీన్ ఇంజనీరింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే వాళ్ళు ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ వాట్ ఈజ్ అని ఆలోచించాలి. ఫైనల్ ఇయర్ తర్వాత నేను ఏం చేయాలి, ఎలాంటి కంపెనీస్ మనకు ఉంటాయి. సో వాళ్ళ సెకండ్ ఇయర్లోనే వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండాలంటే టాప్ 10 లిస్ట్ ఆఫ్ కంపెనీస్, లేదంటే టాప్ 10 జాబ్ రోల్స్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాం, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కంపెనీస్ ఒక 10 కంపెనీస్ పేర్లు చెప్పమంటే చెప్పలేరు ఎవరు కూడా. సీరియస్లీ ఎవరు చెప్పలేరు అది. సో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కంపెనీస్ ఏంటి, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన కంపెనీస్ ఏంటి, అలా లిస్ట్ అవుట్ చేసుకొని ఆ కంపెనీస్కి మనం సెలెక్ట్ అవ్వాలంటే మన దగ్గర ఏం క్యాపబిలిటీస్ ఉండాలి. క్యాపబిలిటీస్ అంటే మన బీటెక్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, మన కాలేజ్లో చేసే ప్రాజెక్ట్స్ ఎలాంటివి ఉండాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ సెకండ్ ఇయర్లోనే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఈ బీటెక్ ఇచ్చిన నాలెడ్జే కాకుండా ఎక్స్టర్నల్ నాలెడ్జ్ లైక్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెకానికల్ అంటే నీకు ఆటోక్యాడ్, డీడీ డిజైనింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి అంటే ఇంకా సెవరల్ ఉన్నాయి. సో అలాంటి కోర్సెస్ మీరు సెకండ్ ఇయర్లోనే జాయిన్ అయిపోవాలి. చాలామంది చేసిన తప్ప ఏంటంటే బీటెక్ అయిన తర్వాత వచ్చి జాబ్స్ చేసుకొని 10,000కి 15,000కి అక్కడెక్కడ సస్టైన్ అయ్యి ఇంకేదో నా వల్ల కాదురా బాబు అని చెప్పి మళ్ళీ అప్పుడు కోర్సులో జాయిన్ అవుతారు. నేను అదే అనుకున్నా, కోర్సులో జాయిన్. ఎగ్జాక్ట్లీ అలా చేయడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది, టైం కన్సంప్షన్. నిజం చెప్పండి, మీరు థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో కాలేజ్కి వెళ్ళిన రోజులు తక్కువ, కాలేజీలో చెప్పిన క్లాసులు వినిన రోజులు తక్కువ. అసలు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి చదువుకోవడం అనేది కూడా తక్కువ. సో మీరు అదే టైంని కాలేజ్ ఒక పక్కన అవుతుంటే ఇంకో పక్కన మనం మన కోర్స్ రిలేటెడ్గా ఏదైనా కోర్స్ చేయాలన్నమాట. అంటే మన మెకానికల్ కోర్స్కి సంబంధించినట్టుగా ఇంకేదైనా కోర్స్ చేయాలి దానికి సంబంధించింది. అప్పుడు నీ రెజ్యూమేలో బీటెక్ అయిన తర్వాత ఇప్పుడు రెజ్యూమే క్రియేట్ చేస్తారు కదా, రెజ్యూమ్లో ఐ హ్యావ్ డన్ సో అండ్ సో ప్రాజెక్ట్, ఐ హ్యావ్ డన్ సో అండ్ సో సర్టిఫికేషన్, నాకు ఈ సర్టిఫికేషన్లో ఇంత నాలెడ్జ్ ఉన్నది. ఆ సర్టిఫికేషన్లో మళ్ళీ నువ్వేం చేసావు కేటగిరీస్, ఓకే, అలాగా కేటగిరీస్ మళ్ళీ నీ ప్రాజెక్ట్లో నువ్వేం చేసావు కేటగిరీస్, ఆ కేటగిరీస్ మీరు మెన్షన్ చేయాలా, నీ టాలెంట్ ఏముందో. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను చూస్తున్నాను ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలాగ ఉంటుంది అంటే బీటెక్లో చెప్పిన సి లాంగ్వేజ్ అదొకటి ఉంటుంది, లేకపోతే ఎంఎస్ ఆఫీస్ అది ఉంటుంది. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ సి లాంగ్వేజ్ ఎవరికి కావాలి? ఇప్పుడు అంతా పైథాన్, ఎస్క్యూఎల్, జావా, .NET ఇలా, లేదా ఐటీకి వస్తే సిసిఎన్ఏ సర్టిఫికేషను, ఇలా మళ్ళీ మీ దానికి వస్తే ఆటోక్యాడ్ డిజైనింగ్, మల్టీమీడియా ఇలాంటివన్నీ. సో అది అందులో మళ్ళీ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మీరు ఆ 2 years అదే పని చేయాలి. అప్పుడు మీరు బీటెక్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు మీకు ఈ డిఫికల్టీ ఉండదు. ఇప్పుడు నిజం చెప్పండి, మీరు ఇప్పుడు అంటున్నారు కదా మీరు 10,000 15,000 శాలరీ వస్తుందని. నిజం చెప్పండి, మీరు కంపెనీకి వెళ్తున్నారు కదా, కంపెనీకి వెళ్ళినప్పుడు మీరు ఒక పర్టికులర్ రోల్కి నేను అప్లై చేస్తున్నానని మీకు తెలుస్తుందా? మీరు కంపెనీకి అప్లై చేస్తున్నారు, ఓకే, లెట్స్ సే లైక్ ఎగ్జాంపుల్ టీసీఎస్ తీసుకుందాం, మీరు టీసీఎస్కి అప్లై చేస్తున్నారు, కానీ టీసీఎస్లో ఏ పొజిషన్కి మీరు అప్లై చేస్తున్నారు అది మీకు ఐడియా ఉండట్లేదు కదా. ఈ నాలెడ్జ్ అంతా కూడా మీకు బీటెక్ అయ్యేలోగా మీ దగ్గర ముందే ఉండాలి. లిస్ట్ ఆఫ్ టాప్ 10 కంపెనీస్, ఆ టాప్ 10 కంపెనీస్లో మీకు అంటే మీ కోర్స్, మీ మెకానికల్ ఇంజనీర్కి సంబంధించిన జాబ్ వేకెన్సీస్ ఏమున్నాయో, ఏ కంపెనీస్ ఉన్నాయి, ఏ జాబ్స్, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ మెకానికల్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్ ఏమున్నాయి, దానికి రిలేటెడ్గా ఏ కోర్సెస్ చేయాలి, అది మీరు యాక్చువల్గా కాలేజ్లో టీచర్స్ కూడా నేను మిమ్మల్ని అన్నాను, ఈవెన్ లెక్చరర్స్ కూడా వచ్చి కొంతమంది లెక్చరర్స్ ఎలా తయారయ్యారంటే
మా అక్కలకి మా అక్కల కుక్క పెద్ద మనిషి అయింది, లేకపోతే మా మా ఇంట్లో పెరట్లో జాన్ చెట్టుకి ఎర్ర జాంపళ్ళు వచ్చినాయి. ఇలాంటి టాపిక్స్, లేకపోతే సమ్ సోషల్ మీడియా బుల్షిట్ టాపిక్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడాలి అంటే, బాబు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, ఒక టాప్ 20 కంపెనీస్ లిస్ట్ అవుట్ చేసి తీసుకురండి. ఆ టాప్ 20లో ఒక్కొక్క వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ కంపెనీ తాలూకా వెబ్సైట్లోకి వెళ్ళి, కెరియర్స్ పోర్టల్లోకి వెళ్ళి ఆ కెరియర్స్లో మీకు రిలేటెడ్గా ఏవైతే జాబ్ డెసిగ్నేషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు చూడండి. అది వచ్చి మనం దాని మీద డిస్కస్ చేసుకుందాం. 4th ఇయర్లో మీరు కంపెనీస్కి అప్లై చేసినప్పుడు అది మీకు హెల్ప్ అవుతుంది. సో గైస్, అయితే నేనైతే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను జాయిన్ అవ్వడానికి కోర్సుల్లో. మీరు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ నుండి చేయండి, సెకండ్ ఇయర్ అవసరం లేదు. కానీ అన్నీ చెప్పినట్టు థర్డ్ ఇయర్ నుండి కొంచెం ఏ కంపెనీస్ ఉంటే మీరు స్కిల్స్ ఏంటి కావాలో ఆ కంపెనీస్కి దాని మీద నాలెడ్జ్ పెంచుకోండి. అప్పుడు మీకు కూడా వర్కౌట్ అవుతుంది. బట్ నాకు బ్యాడ్ లక్, ఇప్పుడు ట్రై చేస్తాను అంతే. ఎవరికైనా ఏదైనా రిలేటెడ్ క్వశ్చన్ ఉంటే కింద కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం.